మనం ఒక బలవర్ధకమైన అంటే ప్రోటీన్ రిచ్ సూపర్ ఫుడ్గా చెప్పబడే ఉలవలతో పచ్చడి తయారు చేసి చూపిద్దాము. ఇది ముఖ్యంగా మధుమేహ రోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, అంటే మధుమేహ రోగులకు ఎంతో ఉపయుక్తకరమైన ఉలవల పచ్చడి. ఉలవ చారు విన్నే ఉంటాం మనం. ఉలవ చారు చాలా మంది తింటారంటే, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో కాకపోతే ఇప్పుడు మనం ఉలవలతో ఈరోజు మనం పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. రెగ్యులర్గా ఒకటే పచ్చడి కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈరోజు. మరి దీంట్లో డయాబెటిక్ పేషెంట్స్కి ఉపయుక్తకరమైనవే కాకుండా ఇంకా ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందర ఉలవల పచ్చడికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఉలవలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, నూనె. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ స్టవ్ వెలిగిస్తున్నాను. యా, ఇప్పుడు ఈ ఉలవల్ని మనం మామూలుగా డ్రై రోస్ట్ వేగించుకోవాలి కాబట్టి ముందుగా మనం ప్యాన్లో వేసేసుకుందాం ఉలవల పచ్చడి. అసలు ఈ ఉలవలు అనగానే చాలా మందికి ఏంటంటే కొంచెం వేడి చేస్తుందనే అభిప్రాయం ఎక్కువ మ్యామ్. నేను ఉలవలు తింటే కొంచెం తిన్నా కూడా విపరీతమైన వేడి చేసేస్తుందేమో అని. అసలు ఉలవల్లో ఏ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు మ్యామ్, ఎలా తీసుకోవచ్చు చెప్పండి మ్యామ్. యాక్చువల్గా ఉలవలు కుమారి మన బాడీలో ఉండే కఫాన్ని వాతాన్ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట. అంటే బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఈ పిత్తం అనేది అంటే మీరు అన్నట్టు కొంత వేడి చేసే స్వభావాన్ని పెంచే గుణం ఉలవలకు ఉంది. కాబట్టి ఎక్కువగా పిత్త ప్రకృతి ఉండేవాళ్ళు, అంటే కొంచెం ఏదన్నా తీసుకుంటే వేడి చేసినట్టు ఉండేవాళ్ళు, బ్లీడింగ్ డిజార్డర్స్తో ఇబ్బంది పడేవాళ్ళు, అంటే బ్లీడింగ్ పైల్స్ కానీ ఏదైనా ఎనీ ముక్కులోంచి రక్తం రావడం ఇలాంటి బ్లీడింగ్ డిజార్డర్స్తో ఇబ్బంది పడేవాళ్ళు, అండ్ హైపర్ అసిడిటీ అంటే ఎక్కువగా యాసిడ్ ఫార్మేషన్ ఉండి గొంతులో మంటగా రిఫ్లక్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాళ్ళు కంప్లీట్గా ఉలవల్ని అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా వాడాల్సిన వాళ్ళు ఎవరంటే ఈ కఫ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు, వాత సంబంధ వ్యాధులతో అంటే పెయిన్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మధుమేహ రోగులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇంతమందికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఉలవలు. ఒక్క నిమిషం మ్యామ్, దీంట్లో కూడా మీరు చెప్పినట్టుగా మనం ఏంటంటే ఒక స్పూన్ పచ్చడి చేస్తున్నాం కాబట్టి మినపప్పు గ్యారంటీగా వేసుకుంటాం. మినపప్పు ఒక స్పూను, అలాగే శనగపప్పు కూడా దీంతో పాటు అంటే మనకి ఉలవలతో పాటే వేగుతాయి అన్నమాట చక్కగా. అంతేకాకుండా ఎండుమిర్చీలు కూడా ఎన్ని వేయండి మ్యామ్? 4 వేయండి. 4 to 5 వేసుకోవచ్చు కుమారి మనము. ఓకే, సో వేసి కొద్దిగా వేగించుకుందాము. ఇవి మెల్లిగా కొద్దిగా అలాగా ఏంటంటే ఇప్పుడు మనకి ఉలవలు వేగాయని ఎలా తెలుస్తుంది అంటే లో ఫ్లేమ్ మీద వేగించుకుంటూ ఉంటే అవి కొంచెం చప్పట్లాడుతూ ఉంటాయి. అప్పుడు అయితే మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట చక్కగా ఉలవలు వేగాయి అని చెప్పేసి. ఓకే, సో ఇంకా దీంట్లో మనకి ప్రోటీన్ కూడా ఉంటుందా మ్యామ్? ఎక్కువ ప్రోటీన్ ఇది చాలా ఉంటుంది, అందుకే మనం ఇది సూపర్ పల్స్ అని కూడా అంటారు. ఓకే, సో ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ మామూలుగా అయితే రైస్ ఎక్కువగా తీసుకోకూడదు అంటారు. మరి ఈ పచ్చడి లేకపోతే ఈ ఉలవలు ఎలా తీసుకోవచ్చు అంటారు వాళ్ళు? ఎలా అయినా తీసుకోవచ్చు కుమారి. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారనమాట. సో ఈ ఉలవలు ఎలా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ మధుమేహ రోగులు ఉలవలు ఎలా ఉపయోగపడతాయి అంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్ డైజెషన్ స్లో చేసే ప్రాపర్టీ మన ఉలవలకు ఉందన్నమాట. ఓహో, ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గించే గుణం ఉలవలకు ఉంది. కాబట్టి మధుమేహ రోగులకు ఒక మంచి ఫుడ్ అంటే ప్రోటీన్ రిచ్ మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. సో ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఉలవలు. అంటే ఈ వేడి చేసే శరీర తత్వం లేని వాళ్ళు వీక్లీ 2 or 3 ఎనీ ఫామ్ లో లైక్ ఉలవలు పచ్చడి కానీ ఉలవల చారు కానీ ఉలవలతో చేసి ఏ రెసిపీ అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఇప్పుడు చూసారు కదా మ్యామ్, చిట్పట్లాడుతున్నాయి కదా మనకి, అలాగా చిట్పట్లాడుతున్నాయి కాబట్టి అలా చిట్పట్లాడుతుంటే చక్కగా వేగిపోయినట్టు అనమాట. వీటితో పాటు మనం ఎండుమిర్చిని కూడా వేగించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు మనం పక్కన పెట్టి ఆ తర్వాత బ్లెండర్లో వేసుకుందాం. సో కుమారి ఇవి కొంచెం చల్లారే కదా, మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకున్నాము. కుమారి ఇలా మనము మిక్సీ జార్లో తీసుకున్నాము. సో 1 by 1 ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము. ఫస్ట్ వెల్లుల్లి ఇవ్వండి. ఓకే, ఒక స్పూన్ తీసుకోండి. సో వెల్లుల్లి ఒక 4 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి, 4 నుంచి 5 వరకు. ఓకే, సో నెక్స్ట్ ఈ కారం పొడి ఇవ్వండి. ఓకే, సో ఇది కూడా మనము కొంచెం అనమాట, ఆల్రెడీ ఎండుమిర్చి జస్ట్ అంటే నెక్స్ట్ మనకి ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి.
ఇవి కూడా మనకి 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ సాల్ట్ ఇవ్వండి. ఉప్పు కూడా మనం యాడ్ చేస్తున్నాము. ఒక పావు చెంచా కంటే కొంచెం తక్కువ యాడ్ చేద్దాము. ఓకే. సో నెక్స్ట్ మనము చింతపండు ఆల్రెడీ మనం చింతపండు తీసుకుని అది నానబెట్టేసుకున్నాం అనమాట, ఈజీగా ఉంటుంది. ఎక్కువ అవసరం ఉండదు కుమారి, కొంత జస్ట్ టేస్ట్ కోసం మనము 1 స్పూను గుజ్జును కూడా యాడ్ చేద్దాము. మనం చింతపండు ఎక్కువ వాడం కదా ఆయుర్వేద ఆహారంలో. ఓకే. సో ఇప్పుడు ఇదంతా మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే, అవసరమైతే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మనకు పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో అలాగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేద్దాం కుమారి. అలాగే. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం కుమారి. మనం ఇదంతా బాగా బ్లెండ్ చేసుకున్నాము. అవును. సో ఇలా వచ్చింది మనకి. వావ్, కరెక్ట్ గా టెక్స్చర్ వచ్చేసింది మనకి. వచ్చింది. సో మనం దీంట్లో కొంచెం పోపు కూడా వేసుకుందాము. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి పోపు పెట్టేస్తాను మ్యామ్. మొత్తం పోపు అంతా అయిపోయిన తర్వాత ఇది అందులో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనము పోపు పర్ఫెక్ట్ గా పెడితే పచ్చడికి టేస్ట్ అంత బాగుంటుంది, మరింత యాడ్ అవుతుంది అనమాట. మరి ఇప్పుడు మ్యామ్ నూనె అక్కడే ఉంది. మరి కొంచెం పోపు కోసం మనము ఆయిల్ వేసుకున్నాము. సరిపోతుందా? యా. సో కొద్దిగా నూనె వేడైన తర్వాత మనము పోపుకి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేసుకుందాం. ఎప్పుడు ఉలవలతో ఒక చారే కాకుండా ఇలా కూడా పచ్చడి కూడా ట్రై చేయండి. ప్రతిరోజు కాకుండా మేడం చెప్పినట్టుగా వేడి చేసే తత్వం ఉన్నవాళ్ళు తినకుండా, కొంచెం చలవ ఉంటుంది కదా బాడీ, ఏంటంటే వేడి చేసే పదార్థాలు తిన్నా కూడా ఎక్కువ వేడి చేయకుండా ఉంటాయి కదా శరీరాలు, అలాంటి వాళ్ళు కనుక ఇలా కొంచెం ట్రై చేస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఉలవల్లో ఉండేవన్నీ కూడా మన శరీరానికి పట్టి చాలా బలంగా ఉంటాము అన్నారు కాబట్టి అలా ట్రై చేయండి. ఇప్పుడు మనకి నూనె కూడా వేడెక్కింది, పోపులు వేసేసాం. ఆవాలు 1/2 స్పూన్. ఆవాలు చూసారు కదా కొద్దిగా చిట్పట్లాడుతూ ఉంటాయి. ఈ లోపల మనము 1/2 స్పూన్ సరిపోతుంది శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చీలు ఒక 2 వేసుకుందాము ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరిగి. అలాగే దీంట్లో కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, అంతేకాకుండా ఒక 4-5 రెమ్మలు కరివేపాకు. అలా వేసుకొని వేగించుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఇలా వేసి ఇప్పుడు దాంట్లోనే వేసేద్దాం మనం పచ్చడి. సరిపోతుందా వేగడం? ఓకే. అలా పోపు వేసేసుకున్నాం కదా. జస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి తీయండి. అలాగే మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది ఇందులో వేసేసుకుంటున్నాం. ఓకే. సో చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. ఇది మనం అలా కలిపేసుకొని చివరిగా కొంచెం 1/2 కొత్తిమీర ఇప్పుడు వేసి ఇంకొంచెం 1/2 కొత్తిమీర గార్నిష్ కోసం వేసేద్దాము. ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆఫ్ చేసేసాను స్టవ్. సో జస్ట్ అలా కలిపేసుకొని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఉలవల పచ్చడి అయితే మనం రెడీ అయిపోయింది, తయారు చేసేసాము. దీన్ని ఒక బౌల్లో తీసేస్తున్నాను మ్యామ్. అసలు వాసన అయితే అసలు అల్టిమేట్ మ్యామ్, సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి ఇలా తయారు చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. కమాన్. సో చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. దీనిపైన మనం కూడా లైట్గా కొత్తిమీర అలాగ గార్నిష్ చేసుకుందాము. సో మ్యామ్
బాగుందా? రెడీ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. ఓకే. సో కొన్ని మనం టేస్ట్ చేయకుండా కూడా ఫీల్ అయిపోవచ్చు. టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయకుండా చెప్పేసేయచ్చు. నాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది అనమాట. లైక్ వేగిస్తుంటేనే పోపు వేసి మిక్స్ చేసినప్పుడు మంచి ఫ్లేవర్స్ అరోమా వచ్చేసింది. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయుక్తకరంగా ఉండే ఈ ఉలవల పచ్చడి తయారు చేసాం కాబట్టి మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉలవల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఉలవల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఉలవలను వేసి కాసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, ఎండుమిర్చి కూడా వేసి వేగించుకోవాలి. అవి వేగించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, పావు చెంచా కారము, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో అర చెంచా ఆవాలు, అర చెంచా శనగపప్పు, అర చెంచా మినపప్పు, అర చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, కరివేపాకు వేసి కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉలవల మిశ్రమము, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరమైన ఉలవల పచ్చడి రెడీ.